జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. మనం రోజు గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 8వ పాసురంలోకి వచ్చాము. 8వ పాసురం చెప్పుకుందాము. కీழ்వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகிந்தாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் போதுகல முடையாய் பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்ணு மாவாய் பிள்ளந்தானை மலரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென் நாராயண் அருளேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. గోదా తల్లి ఈ పాసురంలో ఏం చెప్పారంటే, కృష్ణ పరమాత్మ అశ్వాసురుణ్ణి, జానుర ముష్టికుల్ని అందరినీ చంపి వచ్చారు. స్వామి చాలా కష్టపడిపోయి ఉన్నారు. అటువంటి స్వామిని మనం ముందే వెళ్ళి సేవించుకోవాలి. స్వామిని మన కోరికలు అనేది చెప్పుకోవాలి. స్వామి అనుగ్రహం అనేది మనకు కలగాలి అని అమ్మ చెబుతున్నారనమాట. రేపల్లిలో ఉన్న సమయంలో గోపికలు రాత్రిపూటే వెళ్ళిపోయేవాళ్ళట. ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఎప్పుడు లేచి వస్తారా అని చెప్పని చూస్తూ ఉండేవాళ్ళట. అట్లాగే మనం కూడా వెళ్ళి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకుంటున్నాం కాబట్టి ఆ ధనుర్మాస వ్రతంలో స్వామిని పిలుచుకొచ్చుకొని కూర్చోబెట్టి ఆయనకు పూజ చేసి మన కోరికలు చెప్పుకోవాలి. మన కోరిక ఏంటంటే, ఆమె కోరిక ఏంటంటే ఇందులో అరై అనే వాయిద్యాన్ని స్వామిని అడగాలి అనుకుంటుంది ఆమె. అట్లా ఆ వాయిద్యాన్ని అడిగి తెచ్చుకొని స్వామి దగ్గర పూజ చేసుకొని మనందరమును ఆయన అనుగ్రహం పొందాలి అని చెప్పని అమ్మ చెప్తున్నారన్నమాట. అట్లాగే మనం కూడా ఆ పాసురాలను రోజు చెప్పుకొని గోదా తల్లి కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాము. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.